కార్యాలంట ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడంట. 2002-2003 ఆ సంవత్సరంలో దేశమంతటా వర్షం లేదు. దేశము చాలా ఇబ్బందికరంగానూ కరువుగా ఉన్న ఆ టైంలో పేపర్లో ఓ యాడ్ ఇచ్చారు. ఏమని అంటే, దేశము నీ కొరకు ఏం చేసింది కాదు, దేశము కొరకు నీవేమి చేశావు అని ఆ యాడ్ ఇవ్వడం ద్వారా మన పాస్టర్ గారు చదివి సంఘమును మేల్కొల్పి 120 రోజులు గొలుసు ప్రార్థన ప్రారంభించి ప్రార్థించడం ద్వారా ఏమైంది, పరిస్థితులు అన్నీ మార్చబడ్డాయి. ఆ 120 రోజులు 120 డేస్ చైన్ ప్రేయర్ ద్వారా ఎన్నో మలుపులు దేశంలో వచ్చినాయి. మంచి వర్షాలు అనుగ్రహించబడ్డాయి. అప్పటి వరకు 5 లక్షలు 10 లక్షల లోపు ఉన్న భూములకి దాదాపు లక్షల్లో వాల్యుయేషన్ పెరిగింది. దేశం అంతటా ప్రవచన రీతిగా మన పాస్టర్ గారితో దేవుడు మాట్లాడి ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ ముందు ఒక నెంబర్ మారుతుంది, 2 అనే నెంబర్ యాడ్ అవుతూ ఉంది. ప్రవచన రీతిగా మాట్లాడినప్పుడు దేశము మన కొరకు ఏం చేస్తుందని కాదు, కానీ దేశము కొరకు మనమేమి చేస్తున్నామని ఆ యొక్క మాటకు దేశము కొరకు 120 రోజులు సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు ఎన్నో పరిస్థితులు దేవుడు మేలుకరంగా మార్చాడు. అలాగనే ఇక్కడ రాయబడిన మాట తిమోతి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1 వచనాల నుంచి 6 వచనాల వరకు రాయబడి ఉన్నాయి. మనమంతా రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన విజ్ఞాపనలు చేయవారమై ఉన్నామని లేఖనము తెలియజేస్తుంది. దైవజనులు అబ్రహం కేడిఎస్ గారు కూడా మనకు తెలియజేస్తారు. ఏమని అంటే, నా దేశము కొరకు నా దేహమును ఎరువుగా వాడినా నేను ఒప్పుకుంటా, ఇత్తనముగా వాడినా నేను ఒప్పుకుంటా. నేను చూడకపోయినా పర్వాలేదు ప్రభా, నా దేశమును దీవించు, దర్శించు, రక్షించమని ప్రార్థించాడు. ఇంకా మంచిగా నేర్పాడు. కొండ గుర్తులాగా ఎలాగ నేర్పించాడు అని అంటే, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, కనీసం నువ్వు బ్రష్ కూడా చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడి, దేశము కొరకు మనము నిరంతరము ప్రార్థించే వారమై ఉండాలంట. దేశంలో ఇట్టి ప్రార్థన ఏదులు ఉండటం ద్వారా ఆ దేశానికి క్షేమము, ఆశీర్వాదమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై అది బహు ధైర్యము పుట్టించును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆసక్తితో ప్రార్థించాడంట. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం లేదు. తను ప్రార్థించడం ద్వారా మరలా ఏమైంది అని అంటే, దేశము మంచి వర్షములు కుదురుతున్నాయి, మంచి పంటలు పండినాయి. ఒక నరుడు మనవి దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. మనము ప్రార్థించినప్పుడు దేవుడు పరిస్థితులన్నిటినీ, వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మేలుకరంగాను, క్షేమముగాను, ఆశీర్వాదకరంగా మార్చువాడై ఉన్నాడంట. కరువు కాలంలో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 వచనాల నుంచి 12-14 వచనాల వరకు లేఖనమును మనం ధ్యానిస్తే, దేశమంతటా కరువు ఉంది. కానీ దైవజనుడు దేవుని యొక్క మాట మేరకు, దేవుని యొక్క స్వరము వింటూ ఏమంటున్నాడు అంటున్నాడు, కేరుతు వాగు దగ్గరికి వెళ్ళి వచ్చట నివసించుము, నేను ఉదయమును సాయంకాలమును నీకు కాకులము చేత ఆహారము పంపించదును. అట్లా ఆ నీరు తగ్గిన తరువాత సారేపతున్న యదవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. సారేపతిలో ఉన్న యదవరాల దగ్గరికి, పేద యదవరాలని ఆ మాట విన్నప్పుడే చాలా మనసు బాధ అవుద్ది. మొదట చాలా పేద ఆమె, రెండోది ఏంటి, యదవరాలు. వాళ్ళకున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమె అంటుంది, అయ్యా కొంచెం నీళ్ళు ఇవ్వమని ఏలియా అడిగినప్పుడు ఆమె చెప్తుంది ఏమని అంటే,
నేనును నా పిల్లవాడు బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంది. మేము చనిపోక మునుపు నేను నా కుమారుడు అది చేసుకుని తిని చనిపోదామని వచ్చాం. ఈ కొంచెం తప్ప ఇంకేమీ లేదు అని అంటే, చేసింది మొదట తీసుకొచ్చి నాకు అన్నాడు. దైవజనుడు మాట నమ్మి మొదట అప్పము తీసుకొచ్చి ఏలియాకి ఇవ్వటం ద్వారా భూమి మీద వర్షము కురిసేంత వరకు తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. 3.5 సంవత్సరాలు ఆమె తన కుమారుడు పోషించబడ్డాడు. వారికి ఏమీ అక్కడ తక్కువైనట్టు లేదు. మనము దేవుని యొక్క మాట విన్నప్పుడు దేశమంతటా కరివే. కానీ దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుడు చెప్పిన మాట విన్నందుకు ఆ సారెపతిలో ఉన్న పేద యదవరాలు పోషించబడ్డది. తన కుమారుడు తను చనిపోకుండా దేశమంతటా కరువులో కూడా దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చాడు. ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థనతో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చబడి 12 గంపలు మిగిలిన రీతిగా ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా సారేపతిలో ఉన్న యదవరాలని, తన యొక్క పిండిని, ఆ బుడ్డిలో ఉన్న నూనెను దేవుడు ఆశీర్వదిస్తే భూమి మీద వర్షము కురిసేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదంట. దేవుని యొక్క మాటని సాగుతూ ఉన్న వేళ దేవుడు ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకున్న ఆ వ్యతిరేకమైన పరిస్థితులను దేవుడు మేలుకరంగా మార్చి ఉన్నదాన్నే దేవుడు దీవించేవాడై ఉన్నాడంట. ఆది కాండము అబ్రహాము కాలంలో మొదటి కరువు అంటది. ఆది కాండం 26వ అధ్యాయము 2వ వచనం నుంచి 5 వచనాల వరకు, దేశమంతటా కరువున్నది, ఐగుప్తు దేశమందు నువ్వు నివసించు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళమన్న తర్వాత ఆ దేశంలో పరవాసిగా ఉండమని చెప్పాడు. 12వ వచనంలో ఇస్సాకు ఇత్తనం ఎత్తి 100 ప్రతిఫలము పొందాడంట. దేశమంతటా కరువు ఉంది. ప్రార్థించే ప్రార్థన యోధులు ఉన్న చోట దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదం జల్లులు కురుస్తూ ఉంటాయి. దేవుడు ఆ దేశమునున్న కరువుని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇస్సాకు ప్రార్థించి ఇత్తనం ఎత్తినప్పుడు 100 ప్రతిఫలము పొందాడంట. శత్రువులు కూర్చున్న బావులను తవ్వినప్పుడు జలగల ఓటలు ఇస్సాకుకు దేవుడు ఇచ్చాడంట. అట్లాగనే దేశం కొరకు విజ్ఞాపన చేయటమే కాదు, దేశం కొరకు ప్రార్థించడమే కాదు, కానీ దేవుని యొక్క మాట నమ్మి ఆ మాట ప్రకారం మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, మన యొక్క జీవితము ఫలభరితముగాను ఉంటుందని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది.